ప్రధాన మందిరంలో సాయి అవధూత సుప్రసన్న మూర్తిగా ప్రశాంతమయ దృక్కుల్ని భక్తులపై ప్రసరింపచేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. జీవత్వం తొణికిసలాడే ఈ మూర్తిని భక్తులు తదేక దృష్టితో తిలకించి తమ మనోభీష్టాల్ని సాయికి విన్నవించుకుంటారు. సదా శుభాల్ని వసగమని సాయి దివ్య పాదుకలపై సాగిలపడి శరణు వేడుతారు. ప్రధాన మందిరంలో దేదీప్యమానంగా అపర దత్తావతారుడైన షిరిడీ సాయినాథుడి సుందరమైన విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. ఓంకార నేపథ్యంగా సంపూర్ణ అలంకృతంగా రజత సింహాసనంపై రజత మకర తోరణ నేపథ్యంగా పుష్పమాలికల శోభితంగా కిరీటధారి అయి రాజాధిరాజ యోగిరాజైన షిరిడీ సాయి తేజరిల్లుతాడు. ప్రసన్నమైన దృక్కులతో మందస్మిత వదనారవిందంతో బాబా సజీవ కళతో అలరారుతుంటాడు. భక్తులు తమ ఆశలకు అర్థాన్ని వెతుక్కోవటానికి, తమ ఆకాంక్షలకు ఓ రూపం కల్పించుకోవటానికి, తమ ఆశయాలకు ఓ మార్గాన్ని చూపమని బాబాని విన్నవించుకోవటానికి ఈ మందిరానికి తరలివస్తారు. మీ అందరి మొరల్ని నేను ఆలకించాను, నేను మీకు అండగా ఉంటానని అన్నట్టుగా బాబా తన భక్తులకు భరోసా ఇస్తాడు. ముకుళిత హస్తాలతో బాబా విగ్రహాన్ని తదేక దీక్షతో వీక్షిస్తూ ఆనందాశ్రువులు నిండిన కళ్లతో బాబాని దర్శించుకుంటూ ముందుకు సాగుతారు భక్తులు. బాబాకు ఎడమవైపున ఉన్న సాయి పాదుకల్ని తాకి సభక్తికంగా ప్రణమిల్లుతారు. తమకు సర్వదా సాయి అండదండగా ఉండాలని వినమ్రంగా ప్రార్థిస్తారు. వెస్ట్ మారేడుపల్లి సాయి సన్నిధానంలో ప్రతి ఉదయం సుప్రభాత సేవ నుంచే సందడి మొదలవుతుంది. విశేషించి గురువారాలలో ఈ మందిరం మరింత కోలాహలంగా ఉంటుంది. ప్రతిరోజు 4 హారతులతో సాయి ఆరాధన కడు భక్తిగా కొనసాగుతుంది. ప్రతి గురువారం సాయినామ సంకీర్తనతో కూడిన భజనామృతాన్ని భక్తులు ఆస్వాదిస్తారు.
ప్రతి గురువారం ఈ సాయికి వైభవోపేతంగా అభిషేక పరంపరను నిర్వహిస్తారు. పవిత్రోదకం, చక్కెర, తేనె, మామిడి పండ్ల రసం, అరటిపళ్ళు, గంధోదకాలతో సాయి అభిషేక వేడుక కన్నుల పండుగగా పరిఢవిల్లుతుంది. భక్తులు కూడా సాయికి స్వయంగా అభిషేకాన్ని నిర్వహించుకుంటారు. అభిషేకానంతరం సాయిబాబా మూర్తిని సర్వాలంకారాలతో తీర్చిదిద్దుతారు. అనంత దయాసాగరునిగా, ఆశ్రిత వత్సలునిగా సాయినాథుడు భక్తుల ముంగిట కొలువు తీరి ఉంటాడు.